ఎందుకు 10 కార్లు వేసుకొని తిరుగుతుండు, వాడెందుకు 50 మందిని వేసుకొని తిరుగుతుండు? రే హనుమంతన్న, ఇవాళ రాష్ట్రం మొత్తం ఆయన సేవలు అవసరం ఉన్నాయి. ఇలా మెదక్ జిల్లా, సిద్దిపేట, సిరిసిల్ల, ఇలా ఉప్పల్, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, ఇలా అనేక నియోజకవర్గాల ఆయన సేవలు అందిస్తున్నాం. ఇలా రాష్ట్ర కేంద్ర ఇలా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన సేవలు కోరుకుంటున్నాడు. ఆయన సేవలు కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన ఎక్కడ కావాలంటే ఆ సేవలు అందియాల్సి వస్తుంది. ఆయన క్రమశిక్షణ కార్యకర్తగా ఇలా వెళ్తున్నాడు. ఆయన ఇలా నువ్వు అటేం పని ఉంది, ఈడేం పని ఉంది అన్నట్టు నువ్వు ఎవడురాను? మీరు మీ చెంచగాలు ఎవడురా నువ్వు అసలు చెప్పడానికి? రే హనుమంత ఇంటికి రోజు పొద్దున్న లేసి ఒక్కసారి రారా? ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి అనేక మంది, అనేక ప్రజలు ఈరోజు హనుమంతన్న ఇలా పేద విద్యార్థులకు చదువు అందిస్తున్నాడు, పెళ్లిళ్ళు చేస్తున్నాడు, హాస్పిటల్లో బిల్లు కడుతుండు, ఇలా అనేక ఆపరేషన్లు చేస్తుండు, పుస్తకాలు పంచుతున్నాడు, కాలేజీలలో సీట్లు ఇస్తున్నాడు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన దగ్గరికి వందల మంది, వేల మంది ఆయన ఇంటికాడ వస్తున్నాడు. కానీ వందల బండ్లు ఆయన వెనక ఫాలో అవుతున్నాయి. ఒక అభిమానంగా ఆయన తిరుగుతున్నాడు. హీరో అంటే 10 మందిని కొట్టడం హీరో కాదురా రే కిషోర్. హీరో అంటే ప్రజల గుండెల్లో ఉన్నట్టోడే హీరో అంటాడు. అది మా హనుమంతన్న. ఇలా నోటికి వచ్చినట్టు విచ్చలు విడిగా మాట్లాడుతున్నావు. అదే విధంగా ఇలా రోహిత్ బాబు గారి నుంచి మాట్లాడుతున్నావు, ఆయన కొడుకు గురించి మాట్లాడుతున్నావు. ఇలా హనుమంతన్న సింహం అయితే ఆయన చిరుత పులిరా. ఆయన ఒక్కసారి మీద పడ్డాడంటే మరి నీ భస్మం అవుతావు నా బిడ్డ. ఇలా ఆయన ఎందుకురా తీసుకొస్తున్నావు రోహిత్ బాబుని? ఇలా నీ పథకాలు ప్రజలకు అందలేక, గతంలో మీరు చేసిన దారుణాలు ఇవన్నీ చూడలేక నీ పార్టీని లాతు కొట్టి ఆనాడుకు అధికారంలో లేకున్నా కూడా ప్రజాస్వామ్య బద్ధకంగా మెదక్లో ఎన్నికల్లో నిలబడి ఇలా మెదక్లో గెలిచి వేల కోట్లతో, వందల కోట్లతో, వేల కోట్లతో ఇలా మెదక్ జిల్లా, మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఇలా రోహిత్ బాబు విమర్శించే స్థాయి అనేది. ఆయన ఒక డాక్టర్ గా ఉన్నత విద్యలు చదివిండు. ఆయన అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇలా మీరందరూ కూడా, మీ చెంచగాలందరూ కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటారే, మీరు ఎందుకురా విమర్శిస్తున్నారు? మరి ఫోన్లు ఎందుకురా ఆఫ్ చేసుకుంటున్నారు? మీరు విమర్శిస్తున్నారు, ఫోన్లు ఎందుకు ఆఫ్ చేసుకుంటున్నారా? మీరు ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఇవాళ మీరు సవాలు మొగతనంగా విసిరిస్తే బస్తీ మీద సవాల్ అన్నావు కదరా ప్రశాంత్. ఇలా మేము బస్తీ మీద సవాల్ విసురుతున్నాం. అరే మీరు హనుమంతన్న లాంటి వాళ్ళు కాదు. అరే మీరు హనుమంతన్న, రోహిత్ బాబు వస్తే భస్మం అయిపోతారు మీరు. కానీ మీకు మేమే చాలు. మీకు మేము అభిమానులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా మేమే చాలు. అరే నీ కంటోన్మెంట్ క్రికెట్ చౌరస్తాకే మేమే వస్తాం రా. నువ్వు టైము చెప్పరా? నువ్వు టైము, ప్లేస్ నువ్వు అన్నావు కదరా. నువ్వు సవాల్ విసిరాక నువ్వు వెనుక పోయినావంటే నువ్వు మొగను కావు, నువ్వు ఆడనువే. నీకు చెప్పుతున్నావు. నువ్వు టైము, సవాల్ విసిరాయి వికెట్ అంబేద్కర్ చౌరస్తాల గిట్లా నువ్వు గిట్లా రాలేదంటే నీ బొమ్మకు చీర కట్టి గాజులు దొరుకుతాం రా బిడ్డ. ఇది సవాల్ విసురుతున్నావు. నువ్వు ఈ సవాల్ స్వీకరించాలి. ఈ వీడియో నీకు నెంబర్కి పంపిస్తా, నీ దగ్గర ఉంది ఈ నెంబర్, నా నెంబర్ ఉంది, నీకు పంపిస్తా నేను. నీ నెంబర్కి ఈ వీడియో పంపిస్తా. నువ్వు సవాల్ విసిరాలే. నువ్వు ప్లేస్, టైం చెప్పు. మేము ఇక్కడ ఉన్న మా నాయకులు అందరం కలిసి వస్తాం. నువ్వు ఒక్కని వస్తుంటే నువ్వు ఒక్కనిరా. మేము నాయకులను నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు, నీ తెలంగాణ రాష్ట్రంలో నీ టీఆర్ఎస్ ఎంతమంది తీసుకొస్తావు, హనుమంతన్న సైన్యం చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా.